హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే వర్షం పడుతోంది కదా. సాధారణంగా వర్షం అంటే మనకేం గుర్తొస్తుంది? వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి మా ప్రయాణం. వెళ్ళే దారిలో ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాక చాలా పెద్ద వాన పడింది. మనకైతే దారి కూడా సరిగ్గా కనపడలేదు ఫ్రెండ్స్. అక్కడి నుంచి అలా బయలుదేరి ముందుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద చెట్టు రోడ్డు మీద పడిపోయింది. ఏం చెట్టు అని కారు దిగి వెళ్ళి చూస్తే చింత చెట్టు. మా కారు అలా రోడ్డు మీద ఆపేసుకొని ఇండికేటర్స్ వేసుకొని ఆ చెట్టు దగ్గర నుంచి కారు వెళ్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేద్దామని వెళ్ళి చూసాం. అయితే ఆ చెట్టు దగ్గర నుంచి కారు వెళుతుంది కానివ్వండి, సైడ్ కాలువలోకి దిగాలి. అది మా నాన్నగారు డైరెక్షన్ ఇచ్చారు. అలాగా మేమైతే అక్కడి నుంచి ముందుకు బయలుదేరి వెళ్ళాం. ఫైనల్లీ రీచ్ అయ్యాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ మొత్తం కూడా జలమయం అయిపోయి ఉంది. ఈ టెంపుల్ పేరే నీలాద్రి. ఫేమస్ టెంపుల్, పెనుబలి మండలంలో ఉంది. ఇక్కడ రైనింగ్ సీజన్ కానివ్వండి, ఏ సీజన్ అయినా వాటర్ ఫాల్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఒక ఎండాకాలం అయితే మాత్రము సన్న దారి వస్తుంది కానివ్వండి, రైనింగ్ సీజన్లో అయితే చాలా బాగా వస్తుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధముగా అయితే వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. హెవీ రైన్ ఉంటే హెవీ వాటర్ ఫాల్స్ వస్తాయి, లైట్గా రైనింగ్ ఉంటే లైట్ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇదంతా కూడా దేవాలయం అంతా జలమయం అయిపోయింది. కోనేరులు కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, పడినటువంటి వానకి. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ అయితే చూడముచ్చటగా ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఈ రైనింగ్ సీజన్లో, ఇప్పుడు వానలు పడే సీజన్లో మీరు రావాలి అనుకుంటే నీలాద్రి ఓన్ వెహికల్లోనే రావాలి. దీనికి ఎటువంటి బస్సులు కానీ ఎటువంటి ఇది కానీ ఉండదు. మీరు వచ్చేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాల్సిందే. స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఏమైనా తెచ్చుకోండి. ఈ టెంపుల్ దగ్గర అయితే మాత్రం మీకు కోతులు అయితే ఉంటాయి. స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తినాలి అనుకుంటే కాస్త చూసి మీ వెహికల్లో పెట్టుకొని మీరే తినాలి. ఇక్కడైతే చాలా ఇదిగా కోతులు ఉంటాయి. ఈ విధముగా అయితే వాటర్ చాలా ఫ్లో అవుతోంది. మమ్మల్ని అయితే వాటర్ దగ్గరకు కూడా రానివ్వలేదు, అంత ఫోర్స్గా వస్తున్నాయి వాటరు. ఓకే ఫ్రెండ్స్.